సన్నిధానం చేసి ఇంకా ఇంటిని గణపతి ఆరాధించి ఆయన వాక్యమైన ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. తిరిగి ప్రవర్తన జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మరింత నమ్ముతున్నాను. తిరిగి ఆయన మీ లేఖనాలను మీరు ధ్యానం చేయబోతుండగా ఈ పరిశుద్ధాత్మ మీ యొక్క సహాయం మాకు అందించండి. నేను మాకు ఏ వాక్యం అయితే అవసరమో ఏ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని తృప్తి పరచబడబోతున్నారు దాని విషయమై నేను సొంత మనసు కలిగిన వారిపై ఒక అంశం వినేసేవి గ్రహించే మనస్సు అనుసరించే జీవితాన్ని మా అందరికీ దయచేయండి. ఈ పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి హృదయాన్ని ప్రభావం మీరు ఈ మధ్యాహ్న సమయంలో తెరవమని ప్రార్థిస్తున్నారు. నిలబడుతున్న నన్ను కూడా మీరు బలపరుస్తున్నారు. ఈ స్థలమందు ప్రభావం ఈ పరిశుద్ధాత్మ పెంచి ఉంచండి. సాతానికి తీసుకుంటే మాత్రం చోటు లేకుండా ఈ పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాతో తెలిసిన వారందరితో నేను మాట్లాడి మహిమగంత ప్రభావం మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. క్రీస్తునందుకైన సహోదరి సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. గతం కొన్ని నెలలుగా దేవుడు ఏ విషయాలను క్షమించలేడో చెప్తూ ఆ క్షమాపణలు లేని ఆ పాపమును బట్టి వారు నరకానికి పాపులు అని చెప్తూ పరలోకానికి వెళ్ళేవారు ఎలా ఉండాలో నేర్పిస్తూ వచ్చారు. ఇవి మీకు అర్థం కావాలని బైబిల్లో నుండి అనేక సందర్భాలు మీకు జ్ఞాపకం చేసింది. పరలోక రాజ్యం వెళ్ళాలని అందరూ ఉంటుంది కానీ దేవుడు చెప్పాడు, క్లియర్గా చెప్పాడు, క్లారిటీగా చెప్పాడు, ఇబ్బంది పడకుండా చెప్పాడు. పరలోక రాజ్యానికి వెళ్ళేవారు కొద్ది మంది అని డిక్లేర్ అయిపోయింది. నాకు మైండ్లో సెట్ అయిపోయిందంటే అదే జరిగింది. వెళ్ళేవాడు కొద్ది మంది కాబట్టి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏం చేయాలో మీకు చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తూ వస్తున్నాను. మీరు వింటూ వస్తున్నారు కానీ పాటించేది చాలా తక్కువగా కనపడుతుంది. నాకే కనపడుతుంది. కాబట్టి మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఎవరికి వారిదే తప్ప నాది కాదు. నేను రక్షణ పడ్డాను అనుకోండి, నా రక్షణ బట్టి దేవుడు మిమ్మల్ని పరలోకం తీసుకోడు, నా పిల్లలను పరలోకం తీసుకోడు. నా రక్షణ నాదే, నా విశ్వాసం నాదే, నా నమ్మకం నాదే. నేనేంటో దేవుడికి కావాలి కానీ నన్ను పెట్టి వేరే వాళ్ళని దేవుడే అంగీకరించాలి. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి జీవితాన్ని మీకు తెలియజేస్తున్నాను. గత వారంలో ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళడం మనం చూసాం. ఎవరైనా పోయిన ఆదివారం ఒక ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆ వెళ్ళిన వ్యక్తి ఎవరు? పోయిన ఆదివారం ఒక ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆయన గురించే చెప్పాను నేను. ఎవరైనా ఉత్సా అనే పేరు నేను బైబిల్లో ఆడతాను. చెప్పమంటారు ముసులు ఎవరు లేదు బైబిల్లో. ఏదన్నా అడిగితే తెలియదు చెప్పకుండా తెలియదు గమనం ముసులు మాత్రం పరలోక రాజ్యం తెరవబడుటయు మనుష్య కుమారుడు నిలువబడి ఉంటయు చూచాను. అపకృతికారంగా చదివాను. శ్రమను రావణతో కొట్టబడి చంపబడ్డాడు. పరలోక రాజ్యాన్ని చూడటం కాదు, వెళ్ళాడు. పరలోక రాజ్యం వెళ్ళాడు అంటానికి నిదర్శనం ఏంటంటే ఆయన లేచి నిలబడ్డాడు. దేవతలందరూ లేచి నిలబడ్డాడు. చూస్తా ఉన్నాడు. అంటే ఆయన రాక కోసం యేసుక్రీస్తు లేచి నిలబడ్డాడు. ఈరోజు
ఇంకొక వ్యక్తి మరలోకానికి వెళ్ళిన మరొక వ్యక్తిని గురించి నేను మీకు చూపిస్తాను. యేసు ప్రభువుకి ఈ భూమి మీద ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది ఉన్నారు. 12 మంది శిష్యుల్లో పరలోక రాజ్యాన్ని ఎవరెవరు సొంతం చేసుకున్నారో తెలుసు. పరలోక రాజ్యానికి వీళ్ళు వెళ్ళడానికి ఏమేం చేశారో మనం తెలుసుకోవాలి. పరలోక రాజ్యం మాత్రం ఉచితం కాదు, ఉచితంగా వచ్చేది కాదండి. జాగ్రత్త ఇవ్వనండి. పరలోక రాజ్యం ఉచితంగా వచ్చేది కాదు. మనకు ఒక ఉద్యోగం రావాలంటే ఊరకనే వచ్చిందా, కష్టపడితే వచ్చిందా? ఒక స్థలాన్ని మనం సంపాదించాలంటే ఊరకనే వచ్చిందా, కష్టపడితే వచ్చిందా? ఓ ఇల్లు మనం కట్టుకోవాలంటే కష్టపడితే వచ్చిందా, ఊరకనే వచ్చిందా? పరలోక రాజ్యం కూడా ఊరకనే రాదు, అది రాలేదు ఎవరికన్నా. ఈ రోజున యేసు ప్రభు శిష్యుల్లో ఒక వ్యక్తి పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంకా కొందరు సొంతం చేసుకున్నారు. వాళ్ళు ఎందుకు సొంతం చేసుకున్నారో మనకు తెలియాలంటే వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు శిష్యుల పేర్లు మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో యేసుక్రీస్తు శిష్యుల యొక్క 12 పేర్లు రాయబడ్డాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో యేసుక్రీస్తు 12 మంది శిష్యుల యొక్క పేర్లు రాయబడ్డాయి. దాన్ని అలా గుర్తుపెట్టుకోండి, పేర్లు తర్వాత. ఈ శిష్యులు అంటే 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు యేసుక్రీస్తు అనేది మనకు అర్థం అవ్వడం కోసం ఆ వాక్య భాగాన్ని అలా ఉంచారు. 12 మందిని యేసుక్రీస్తు పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వారితో కలిసి అనేక ప్రాంతాలు తిరిగి సువార్త పరిచర్య జరిగింది. ఈ సువార్త పరిచర్య జరుగుతున్న టైంలో వీళ్ళకి ఒక ప్రశ్న వచ్చింది. ఏం ప్రశ్న? అది చదువున్నాము. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం చూడండి. చాలా ఇక్కడ మనం చదివినటువంటి వాక్యంలో వీళ్ళకి ఒక ప్రశ్న ఉంది. యేసు ప్రభువును వెంబడించే ఈ 12 మంది శిష్యులకి ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న ఏంటంటే, ఏమడుగుతున్నారు వాళ్ళు? అయ్యా, మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం కదా, మాకేంటి అని అడిగారు. సమస్తమును బాగా ఆ పదాన్ని మీరు అర్థం చేసుకోండి మనసులో. సమస్తమును విడిచి యేసుక్రీస్తుని వెంబడించాలనుకున్న తర్వాత వాళ్ళు డిసైడ్ అయింది ఏంటంటే సమస్తాన్ని విడిచిపెట్టారు. అర్థం చేసుకున్నారా? యేసుక్రీస్తుని వెంబడించాలనుకున్న శిష్యులు మొట్టమొదటి చేసిన పని ఏంటంటే వాళ్ళ సమస్తములు విడిచిపెట్టారు. అది సమస్తము విడిచిపెట్టి మేము నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేంటి అని అడిగితే ఏం చెప్పాలి? ఆయన సమాధానం ఏం కావాలి? అయ్యో మీరు ఎంత కష్టపడుతున్నారు, మీరు చూడలేదా? నేను వెళ్ళే ముందే తలానికి 1 కోటి రూపాయలు బ్యాంక్ అకౌంట్ చేస్తున్నాను కదా, మంచి మంచి స్థలాలు, మంచి మంచి బంగ్లాలు, మంచి మంచి అప్ప, మీరు ఎన్ని వదిలేసి వచ్చారు అన్ని నేను మీకు ఇచ్చేస్తానన్నాడు. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నా పదాలు, మేము సమస్తమును విడిచి నిన్ను వెంబడించింది
మాకేమి దొరుకుతుందని అడుగుగా యేసు ఏం చెప్పారండి 22వ వచనంలో, యేసు వారితో ఇట్లా, నేను పునర్జన్మమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన వీరులు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి ఏమిస్తున్నాడు ఆయనకి? మీరు సమస్తమును విడిచి నన్ను వెంబడించారు, సమస్తమును విడిచి నన్ను వెంబడించినందుకు నేను మీకు ఏమిస్తానంటే, ఒక దినాన నేను పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూర్చుంటాను. చూడండి, నేను ఎప్పుడు సింహాసనం మీద కూర్చుంటాను, ఆ సింహాసనం పక్కనే మీకు కూడా 12 సింహాసనాలు వేస్తాను. మీరు ఆ 12 సింహాసనాలు మీద కూర్చొని ఇశ్రాయేలులు 12 గోత్రాల వారికి తీర్పు ఎవరికి తీర్పు తీరుస్తారు? ఇశ్రాయేలీల 12 గోత్రాలకు తీర్పు తీర్చేది ఎవరు? ఎక్కడ ఈ తీర్పు? అది అంటే 12 మందికి సమస్తం విడిచిపెట్టి యేసుని వెంబడించడం వల్ల ఆయన ఇచ్చింది ఏంటంటే పరలోకం. ఏమి చెప్పండి? ఇప్పుడు పరలోకం కన్ఫర్మ్ అయిందండి. ఇది పక్కన పెట్టండి. ఆ తర్వాత కింద వచ్చిన 29లో ఏమందంటే, నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెళ్ళనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇంట్లనైనను విడిచిపెట్టి అక్కడ విడిచిపెట్టారు కాబట్టి మళ్ళీ ఇక్కడ విడిచిపెట్టి ప్రతి వాడు 100 రెట్లు పొందును, ఇదేగాక నిత్య జీవము స్వతంత్రించుకొను. ఈ పదం అండర్లైన్ చేసుకోండి. నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్య జీవం ఎందుకు? సమస్తమును విడిచిపెట్టారు, నన్ను వెంబడించారు, నా కొరకు బ్రతికారు. కాబట్టి 12 నాతో పాటు సింహాసనాలు, నేను కూర్చునేలాగే మీరు కూర్చోవడం, నేను తీర్పు తీరుస్తాను, మీరు తీర్పు తీరుస్తారు. ఎంత ఆధిక్యత ఈ శిష్యులకు వచ్చిందో. మొదటి ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి, నిన్ను సమస్తం విడిచి వెంబడించాం కాబట్టి మీరు నాకేమిస్తారంటే పరలోక రాజ్యం ఇస్తాను, సింహాసనం ఇస్తాను, తీర్పు తీర్చే అధికారం ఇస్తాను, 100 రెట్లు మీకు నేను పరలోకమందు ఇస్తాను, అంతేకాకుండా నిత్య జీవములు. ఇంకొక ప్రశ్న వచ్చింది, అది కూడా చూద్దాం. 18వ అధ్యాయం, మత్తయి సువార్తలోనే 18వ అధ్యాయం మొదటి నుండి చదువుతాం. మత్తయి సువార్త 18 మొదటి నుండి. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు? రెండో ప్రశ్న ఏంటి? ఫస్ట్ ప్రశ్న ఏంటంటే సమస్త విడిచి వెంబడించారు కాబట్టి భాగ్యం. రెండవ ప్రశ్న ఏంటంటే పరలోకం కన్ఫర్మ్ అయినప్పుడు. రెండవ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఆ పరలోకంలో ఎవరు గొప్పవారు? అంటే పరలోకంలో కేటగిరీస్ ఉంటాయి అనే కదా దాని అర్థం. ఎక్కువ తక్కువ అనేది ఉంటది పరలోక రాజ్యంలో, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అంతకుముందు నేను దేవలోకం గురించి చెప్పేటప్పుడు ఏమేమి కేటగిరీస్ ఉంటాయని చెప్పాను? చెరువులు, 24 గంటలు, సాధారణ దోతలు, 4 జీవులు, ఇవన్నీ ఉన్నాయి, కేటగిరీస్ ఉన్నాయి. కానీ పరలోకం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాలో ఎవడు గొప్పవాడు? పరలోకం, అది ప్రశ్న. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అంటే అప్పుడేం జరుగుతున్నాడు? ఆయన జవాబు ఏంటి? ఆయన చిన్న బిడ్డను మన వద్దకు పిలిచి వారి మధ్యన నిలువ పెట్టిట్లేదు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో
పరలోకం ఎవడు గొప్పవాడు అని వాళ్ళలో వాడు వాదన చేసుకుంటే ఈ ప్రశ్న ఆయన చెవులు పడితే ఆయన జవాబు ఏంటో తెలుసా? అసలు మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు మార్పు నుండి పసి బిడ్డల వంటి వారైతేనే ఆమె పరలోకానికి వెళ్తారు. గొప్ప పక్కన పెట్టండి, గొప్ప తర్వాత సంగతి. ముందేంటి? అసలు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హత సంపాదించారు. ఏ అర్హత కావాలని చెప్తున్నాడు ఆయన? చెప్పడం కాదు, ఒక చిన్న బిడ్డను తీసుకొని వాళ్ళ మధ్యలో నిలబెట్టి చూపించాడు. మీరు మార్పు నొందిన బిడ్డల బలే అయితే తప్ప పరలోక రాజ్యాల్లో బాగా గుర్తుపెట్టుకోండి. పరలోక రాజ్యం ఇస్తానని దేవుడు చెప్పాడు. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారో చెప్పాడు. గొప్పవారిగా ఉండాలంటే ఎలా ఉండాలని చెప్పాడు? చిన్న బిడ్డల్లా ఉండాలని. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్న బిడ్డల్లా ఉండాలని చెప్పాడు. ఇన్ని చెప్పాడు, ఇన్ని వాగ్దానాలు వెనక వచ్చేసాయి. పరలోక రాజ్యం అయిపోతుంది అనే ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, ఒక వ్యక్తిని మీకు టచ్ చేసిన తర్వాత నేను ఇంకొక వ్యక్తిని వినిపిస్తాను. ఈ 12 మందిలో ఒకడు ఉన్నాడండి, ఆ పేరు యేసుకర యువతు. వీడు ఈ వాగ్దానాలు పొందిన వాడే. యేసుకర యువత అనేవాడు అక్షరాల ఆయన చెబుతూ అన్నాడు యేసు ప్రభు చెప్పడం కానీ వాడు పరలోక రాజ్యానికి అర్హుడు ఆరాధించాడు. వాగ్దానాలు పొందాడు, అన్ని విన్నాడు, అన్ని తెలుసుకున్నాడు, కానీ పరలోక రాజ్యాన్ని బాగుంది. కాబట్టి శిష్యుడైనంత మాత్రాన, సమస్తం విడిచిపెట్టినంత మాత్రాన ఏమండి ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. దెయ్యాలు వెళ్ళవచ్చే అధికారం పొందారు, రోగులు స్వస్థపరిచే అధికారం పొందారు. వీళ్ళు మాట్లాడుతుంటే అనేకులు మారడం వీళ్ళు చూశారు. ఇన్ని చేసి కూడా వాగ్దానాలు పొందిన వారిలో ఒకడు పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోయాడు. అది ఎందుకు వెళ్ళలేకపోయాడో మీకు తెలుసు. కానీ మిగతా 11 మంది ఉన్నారు. 12వ వాడు వచ్చాడండి. మరి తర్వాత అపోస్తల కార్యాల్లో ఆ స్థానంలో మత్తీయును వాడు ఎన్నుకోవడం జరిగింది. 12 సింహాసనాలు ఉన్నదే తీర్చబోయేది కాబట్టి తప్పిపోయిన వాడు మాత్రం ఇస్కరియోతు యూదా. మరి మిగతా 11 మంది గురించి మనం తెలుసుకోవాలని ముందుగా యేసు ప్రభు శిష్యుల యొక్క పేర్లు ఒకసారి చదువుతాము. 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం నుండి చూస్తే అపోస్తలుల పేర్లు ఏమనగా మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ, జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, సుంకరి అయిన మధ్య, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయను వారి పేరు గల 70, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు. ఇక్కడ 12 మంది పేర్లు మాట్లాడుతున్నారు. ఇందులో మనం ఈరోజు నేర్చుకోబోయే వ్యక్తి ఎవరంటే సీమోను సహోదరుడైన ఆంద్రేయ. సీమోను సహోదరుడైన ఆంద్రేయ. సీమోను అన్న, పేతురు అన్న, కేఫ అన్న అన్ని ఒకటే పేరు, ఒకరి పేరు లేదండి. ఆంద్రేయ గురించి మనం ఈరోజు నేర్చుకుంటాం. చాలా తక్కువ వచనాలు కనబడుతుంది ఇతని గురించి మనకి బైబిల్ గ్రంథంలో చాలా తక్కువ వచనాలు కనబడతాయి. పెద్ద కార్యాలు చేసిన వాడికే కనపడతాయి. పెద్ద కార్యాలు చేసిన వాడిగా ఇతను మనకు కనపడతాయి. కానీ దేవుని కోసం ఆయన ఎలా బ్రతికాడో అది మాత్రం మనం తెలుసుకోవాలి. దేవుని కోసం ఎలా బ్రతికాడో తెలుసుకోవాలి. దీని గురించి మనం ఆలోచన చేసినట్లయితే
ఆంద్రేయ గలిలయ ప్రాంతానికి చెందినటువంటి వాడు. గలిలయ మీరు ఆ చివరి మ్యాప్ లో చూస్తే గలిలయ అనే ప్రాంతం మ్యాప్ లో కనబడుతుంది. ఎక్కడ ఒకసారి చూడండి. ఈ మ్యాప్ ఏది కొత్త నిబంధన కాలం పాలిస్తున్న మ్యాప్ ఉంది కదా, ఆ మ్యాప్ లో గలిలయ అని పెద్ద అక్షరాలు కనబడుతున్నాయి. ఇక్కడ గలిలయ, ఈ గలిలయ పక్కన ఏముంది? కింద ఏముంది? గలిలయ కింద ఏముంది? కోరాజీన్ ఉంది. దాని కింద ఏముంది? అది ఎక్కడ ఉంది చెప్పండి? గలిలయ సముద్రపు ఒడ్డున ఉంది. ఏంటది? కపెర్నహూము. ఇతను చేపలు పట్టుకునే స్థలం కపెర్నహూము. ఎవరు? ఆంద్రేయ. గలిలయ సముద్రం దగ్గర అంటే గలిలయలో ఆయన ఉంటాడు. బెత్సెదా అతను ఊరు, కానీ అతను వృత్తిపరంగా చేపలు పట్టుకునేది ఎక్కడంటే కపెర్నహూము. ఆయన నివసించే పట్టణం ఏది? గలిలయ. ఆయన నివసించే ఊరు గ్రామం పేరేంటి? బెత్సైదా. ఆయన పని చేసే స్థలం లేక వృత్తి చేసే చేపలు పట్టే స్థలం ఏది? ఇది ఇతను బయోడేటా. ఇతని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇతనికి ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడి పేరు మనకు తెలియదు, సీమోను. వీరికి ఒక తండ్రి ఉన్నాడు కదా. ఇతని తండ్రి పేరు ఏంటంటే యోహాను. ఏం పేరు? ఈ తండ్రి పేరు. తల్లి పేరు బైబిల్లో లేదు. కొందరు పండితులు ఏమో అభిప్రాయపడ్డారంటే యోహాన్న అని అభిప్రాయపడ్డారు. తండ్రి పేరు యోహాను, తల్లి పేరు యోహాన్న అయ్యొచ్చు. నా పేరు పండితులు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఈ బైబిల్లో మీకు కనబడతాయి. చూద్దాం ఆ వాక్య భాగాలు కూడా మనం చూద్దాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనం. సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రములలో వలవేయుటకు వారు చాలరు. ఎక్కడ జరుగుతుంది? గలిలయ సముద్ర. మ్యాప్ లో ఎక్కడ చూపించారు? తీరం అంటే ఏం చూపించారు? అది గుర్తుపెట్టుకోండి. గలిలయ సముద్రానికి ఈ పక్క ఆ పక్క, ఈ పక్కన ఉన్నటువంటి ప్రాంతం కపెర్నహూము. కపెర్నహూములో ఇతను చేపలు పట్టేటువంటి పని కలిగి ఉన్నాడు. ఇంకో మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 18వ వచనం. యేసు గలిలయ సముద్రమున నడుస్తుండగా పేతురు అనబడిన తర్వాత అతని సహోదరుడైన ఇందాక మార్క్స్ వార్తలు ఏం చదివానంటే సీమోను సహోదరుడు ఆంద్రేయ. ఎక్కడేం చదువుతున్నాం? పేతురు అనబడిన. ఇప్పుడు జాతి వచ్చిన సీమోన్ అన్న, పేతురు అన్న, బర్యోనా అన్న, కేఫా అన్న, మొత్తం ఎవరి పేర్లు? పేతురు పేర్లు. అందుకని ఇప్పుడు ఆంద్రేయ యొక్క సహోదరుడి పేరేంటి? పేతురు. వీళ్ళ వృత్తి ఏంటి? చాలరు. ఎక్కడ చేపలు పడతారు వీళ్ళు? కపెర్నహూములో. కపెర్నహూము ఎక్కడ ఉంది? గలిలయలో. బాగా నేర్చుకుంటున్నారు. ఆంద్రేయ గురించి చెప్పే కదా. ఇకపోతే తర్వాత ఇంకో మాట చదువుతాం. బెత్సైదాలో ఆయన ఉండడానికి యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 44వ వచనం చూడండి. 44. ఫిలిప్పు ఎక్కడ వాడు? బెత్సైదా వాడు. అనగా ఆంద్రేయ, పేతురు అనువారి పట్టణ కాపరు.
ఎవరు పట్టణం అది? ఆంద్రేయ పేరు. ఏ పట్టణం గురించి చెప్తున్నాడు? కన్ఫర్మ్ గలిలయ, కపెర్నహూము, తర్వాత బెత్సయిదా కన్ఫర్మ్. ఇంకేం కన్ఫర్మ్ అయింది? ఈ సహోదరుడు ఎవరో కన్ఫర్మ్ అయింది. వాళ్ళ వృత్తి ఏంటో కన్ఫర్మ్ అయింది. ఇంక తెలియాల్సింది ఏంటి? ఆ మాట మీరు తెలియదు. యోహాను సువార్తలోనే 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు పేతురును చూసి యేసుప్రభు ఏమంటాడు? యోహాను కుమారుడు అయిన. అది ఇప్పుడు ఎవరు కొడుకు? పేతురు ఎవరి కుమారుడు? యోహాను. ఆటోమేటిక్ గా ఆంద్రేయ ఏమవుతాడు? ఆంద్రేయ ఏమవుతాడు? ఆయన యోహాను. ఇప్పుడు అన్ని క్లారిటీగా మీకు అర్థం. వాళ్ళ వృత్తి కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ, తల్లి పేరు బైబిల్లో లేదు. అందుకని మీరు తీసుకోవచ్చు. మొత్తం మీద ఆంద్రేయ యొక్క జీవితం మీరు ఇంకా గుర్తించవలసిన విషయాలు ఏంటంటే, మన జీవితంలో మీరు గుర్తించవలసిన విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఏంటంటే, భూమి మీద యేసుక్రీస్తుకి మొట్టమొదటి శిష్యుడెవరు అని ఎక్కడైనా ప్రశ్న వచ్చిందనుకోండి, మీ జవాబు ఏమై ఉండాలంటే, ఇప్పుడు నేను అడుగుతున్నది చెప్పండి, ఈ భూమి మీద యేసుక్రీస్తుకి మొట్టమొదటి శిష్యుడు ఎవరు? మీరు పప్పులోనే కాదు, బురదలో కూడా ఖాళీ. ఒక పక్క పప్పులు వేసారు, ఇంకో పక్క బురదలు వేసారు. భూమి మీద యేసుక్రీస్తుకి మొట్టమొదటి శిష్యుడి పేరు ఏంటంటే ఎవరు? మళ్ళీ ఆంద్రేయ. ఎవరు చెప్పండి? అది లెక్క. యేసుక్రీస్తుకి భూమి మీద మొట్టమొదటి శిష్యుడు ఆంద్రేయ. ఆంద్రేయకు పుట్టిన, అసలు అది ఆ పదం చెప్పడం నాకు బాగా ఇష్టం అనిపించదు. ఆంద్రేయకు పుట్టిన వాడే పేతురు. పుట్టినవాడు అంటే ఎట్లా కాదు, ఆత్మీయమైనటువంటి ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా కలిగినటువంటి వ్యక్తి పేతురు. ఆంద్రేయ మొట్టమొదటి. మీకు కొన్ని ఆధారాలను నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఎక్కడ అది? ఆయన బాప్తిసం తీసుకునే సందర్భంలో యోహాను సువార్త 30వ వచనమా? 29 మెయిన్ పాయింట్. చాలు 35 కూడా చదువు. మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరు నిలిచి ఉండగా అతడు నడుచుతున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. మీరు ఇక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర మనం ఉన్నాం. ఎవరికి బాప్తిసం ఇస్తున్నాడు? యేసుక్రీస్తు బాప్తిసం ఇస్తున్నాడు. ఇచ్చే ముందు ఆయన వస్తా ఉన్నాడు, ఈయన చెబుతున్నాడు. ఆయన వస్తుంటే ఈయన ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. మరుసటి రోజు కూడా అదే చెప్పాడు, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. రెండవసారి చెప్పినప్పుడు యోహాను పక్కన ఇద్దరు శిష్యులు ఉన్నారు అని రాసింది. ఎంతమంది ఉన్నారు? యోహానికి ఆ కాలంలో అనేక ప్రాంతాల నుండి
శిష్యులైన వారు అనేకులు ఉన్నారు. యోహానికి అనేక ప్రాంతాల వారు, ఎందుకంటే ఈ యోర్దాను నది దగ్గర ఉండి మారు మనస్సును గురించినటువంటి బోధ చేసినప్పుడు అనేకులు మారి ఆ మారు మనస్సు నిమిత్తము బాప్తిస్మం పొందారు. ఆయన దగ్గర కొరింథీకి పౌలు వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు, మీరు విశ్వసించినప్పుడు బాప్తిస్మం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందారంటే, అరే ఆ పరిశుద్ధాత్మ సంగతి మాకు తెలియదు అన్నారు పౌలు. అదేంటి మరి ఎలా బాప్తిస్మం పొందారు మీరు అంటే, అప్పుడు యోహాను మనకు బాప్తిస్మం ఇచ్చాడు, ఆ మారు మనసు విషయమైన బాప్తిస్మం మాత్రమే మేము పొందాము అన్నారు. కాబట్టి యోహాను యేసుక్రీస్తుకు ముందు కాలంలో బాప్తిస్మం అనేది ప్రారంభం చేశాడు. ఈ బాప్తిస్మం ఎందుకంటే మారు మనసు కొరకు. ఇప్పుడు ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను పక్కనే ఇద్దరు శిష్యులు కనపడతారు. ఆ శిష్యులలో ఒకడు ఆంద్రేయ. యోహానుకి శిష్యుడు అయ్యాడు అంటే అతడు అంతకు ముందు ఏం పొందుంటాడంటే మారు మనసు విషయమైన బాప్తిస్మము పొందుంటాడు, ఎందుకంటే ఆయన శిష్యుడు అయ్యాడు కాబట్టి. ఇకపోతే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో యోహాను ఎవరినైతే మెస్సియాగా చూపించాడో అతనిని వెంబడించడానికి సిద్ధపడ్డాడు. ఆ కింద వచ్చిన వాళ్ళు మీరు చూడండి, ఎప్పుడైతే దేవుడి గొర్రె పిల్ల అని చెప్పాడు వెంటనే ఏం చెప్తున్నా వీళ్ళు విని యేసును వెంబడించింది. యేసు వెనక్కి తిరిగి వారు తనను వెంబడించును చూసి మీరేమి జరుగుతున్నారని వారు రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నామని ఆయనను అడిగి, రబ్బీ అనే మాటకు బోధకుడని. ఇక్కడ మీరు గమనించండి, ఇతడు మొట్టమొదట యోహానికి శిష్యుడు, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే దేవుని గొర్రె పిల్ల ఎవరో తెలుసుకున్న తర్వాత వెంటనే యోహాను విడిచిపెట్టేశాడు. ఎవరిని వెంబడించడం మొదలు పెట్టాడు? ఎవరిని వెంబడిస్తున్నాడు? ఆ గొర్రె పిల్లను. అంటే భూమి మీద మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తుని గొర్రె పిల్లగా గుర్తించిన వాడు ఆంద్రేయ. యేసుక్రీస్తుని దేవుని గొర్రె పిల్లగా గుర్తించిన వాడు ఆంద్రేయ. అందుకే వెంబడించాడు. ఆయన అడిగాడు, మీరు ఎందుకు ఎవరు వెతుకుతున్నారు అంటే ఇంకొక మాట చెప్పాడండి, బోధకుడా అని అడిగాడు. అంటే భూమి మీద మంచి బోధకుడిగా యేసుక్రీస్తుని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి ఆంద్రేయ. అంతకుముందు ఈ పదాలు ఏం కనపడవు మీకు, ఈ మాటలు అక్కడ కనపడవు. ఆయన చాలా చెప్పాడు. 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవాలయంలో అంటే ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నారు, కానీ ఇతను ఒక మంచి బోధకుడని, ఈయన దేవుని గొర్రెపిల్లని గుర్తించిన వారు ఒక్కరు లేరు. ఎన్ని సంవత్సరాల్లో 30 సంవత్సరాల వయసు వరకు యేసుక్రీస్తుని ఈ విధంగా గుర్తించిన వారు ఒక్కరు లేరు. చివరకు మరియా యేసుతో సహా జాగ్రత్త అంటున్నారా, మరియా యేసుని కూడా ఇలా గుర్తించలేదు. ఆనాటి ఆ సమాజం ఆయన బోధ విన్నవారు ఎవరు ఇలా గుర్తించలేదు. కానీ మొట్టమొదట దేవుని గొర్రెపిల్లగా గుర్తించడం ఆయన అన్నాడు, విన్నదానికి నమ్మాడు, దేవుని గొర్రెపిల్లనంట వెంబడించాడు. రెండవది, ఆయన మాటలు వినకుండానే ఆయన ఒక మంచి బోధకుడు అని ముందే గుర్తించాడు. అతని పార్టీస్ మీరు బాగా అర్థం చేసుకోండి. ఆయనకి ఏ బోధ ఆయన చేయలేదు, ఆయన ప్రసంగం ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇతను విననో లేదు, కానీ బోధకుడా అని సంబోధించాడు. కాబట్టి తర్వాత ఏం చెప్తున్నాడు మీరు కింద వచ్చిన చూడండి. ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడు? 40 వచ్చింది కదా మొదటి చూడండి, ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు ఎవరట? సీమోను పేతురు యొక్క సహోదరుడైన. మొట్టమొదట వెంబడించిన చెప్పండి.
మొదటి శిష్యులు ఎవరు చెప్పండి? మొదట యేసుక్రీస్తుని గొర్రెపిల్లగా గుర్తించింది ఎవరు చెప్పండి? మొదట యేసు మంచి బోధకుడు అని గుర్తించిన వాడు ఎవరు? ఈ వెంబడించినటువంటి ఈయన, యేసును కనుగొన్నటువంటి ఈయన ఏమంటే ఏం చేశాడు? తర్వాత చూస్తే ఏం రాయబడి ఉంటుంది? మొట్టమొదటి ఏం చేశాడంటే తన సహోదరుడైన సీమోన్ అంటే ఎవరు? అది ఈయన ఎవరిని చూశాడు? ముందు ఈయన ఎవరిని చూశాడు? ఆంద్రేయ యేసుని చూశాడు. ఆయన ఏంటో తెలుసుకున్నాడు. ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదట ఎవరి దగ్గరికి బయలుదేరాడు? ఆయన సహోదరుడి దగ్గరికి బయలుదేరి ఏం చెప్తున్నాడు? నేను మెస్సియాను. అసలు ఆయన రాసుకోవాలండి. మొట్టమొదట ఆయన దేవుని గొర్రెపిల్ల అంటే సర్వ మానవాళి పాపమును మోసుకుపోవడానికి ఈ భూమి మీద బలిగా చేయబడబోతున్నది ఈయనే అని గుర్తించిన వాడు అంతే. ఈయన బోధన వల్ల ప్రపంచం తల్లకిందులైపోద్ది అని మొట్టమొదటి గుర్తించిన వాడు అంతే. ఈయనే మెస్సియా అని మొట్టమొదటి ప్రారంభంలో సువార్త చెప్పిన వాడు కూడా ఆంద్రే. ఎవరికి చెప్పాడు అది? తన సహోదరుడైన సీమోను పేతురుకి చెప్పాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? తోడుకొని రావడం చెప్పండి. ఎవరిని తీసుకెళ్తున్నారు? ఎవరు ఉంది అప్పుడు? ఇప్పుడు కొత్తలో మొక్కలో రెండింటిలో వేసారా? కాదు, అది లెక్క. ఆంధ్రియ చూసి మొట్టమొదటి తన సహోదరు దగ్గరికి వెళ్ళి మేము మెస్సియాను కనుగొంటుంది అని చెప్పి తన సహోదరుడిని తోడు తీసుకొని ఎక్కడ తీసుకొచ్చాడు? అప్పుడు యేసు ప్రభు పేరుకి ఏం పేరు పెట్టాడు? పేరు వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి ఇతరులో ఉన్నటువంటి ఒక మంచి గుణాలు మనం తీసుకోవాలి. ఏంటంటే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దీనిలో ఆంద్రేయ యేసును గుర్తించాడు, కనుగొన్నాడు. ఆంద్రేయ యేసును కనుగొన్నాడు. ఆంద్రేయ యేసును కనుగొన్నాడు. కనుగొన్న వాడి యొక్క లక్షణం ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. యేసును కనుగొన్న వాడి లక్షణం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఇందులో మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత తూర్పు దేశ జ్ఞానులు యేసుని చూడడానికి వచ్చారు. సరే, ఏ రోజు సందర్భం కట్ చేసేస్తే వీళ్ళు ఆయన దగ్గర ఆ శిశువుని చూడుకొచ్చి లోపలికి వెళ్ళి ఆ శిశువును చూసి అత్యానందభరితులై బంగారు సామ్రాణి గోళం కానుకలుగా అర్పించి ఆయన పూజించి తిరిగి వెళ్తున్నారు. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఎందుకు ప్రయాణం చేశారు? యేసుక్రీస్తుని చూడడానికి 2 సంవత్సరాలు పైగా ప్రయాణం చేసి ఇప్పుడు ఆ శిశువుని చూసి వెళ్ళిపోతా ఏం చేశారు తెలుసా? వాళ్ళు ఏ మార్గంలో అయితే వెళ్తున్నారు వాళ్ళందరికీ దాన్ని ప్రకటించకుండా వెళ్ళిపోయారు. మీకు కావాలని చదువుకున్నాం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమైతే చూశారో ఆయన గురించి చెప్పుకుంటారంటే, చూసిన వాడి లక్షణం ఏంటంటే చెప్తాడండి. యేసును చూసిన వాడు చెప్తాడు. ఇంకోటి చూసాడండి, లోకస్వార్త 19వ అధ్యాయంలో పుట్టుడు జక్కయ్య ఒకడు ఉన్నాడు. ఈ జక్కయ్య యేసు ఎవరో చూడగోరిన బైబిల్లో ఎవరో చూడగోరు, యేసు ఎవరో చూడగోరు చూశాడండి. చెట్టు దిగాడు, ఇంటికి వెళ్ళాడు, జీవితాన్ని మార్చి చూపించాడు. ఇప్పుడు జక్కయ్య చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? అరే ఈ ఇంటికి వెళ్ళాడు ఏంటని అనుకున్నారు. కానీ జక్కయ్య మార్పు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన ఎక్కడైతే సంపాదించాడు అనే వాళ్ళకి తిరిగి చెల్లించడమే కాకుండా
తన ఆశ అంతా అమ్మేసి ఇచ్చేసాడు. నీకు అంతకంటే రుజువు ఏం కావాలి చెప్పండి? అంతకంటే గొప్ప సాక్షులు ఏం కావాలి? మధ్యలో మరి ఉదయాన్నే సుగంధ ద్రవ్యాలు తీసుకుని సమాధి దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? యేసు దేహాన్ని చూడాలి. అక్కడ దేహం కనపడింది. ఏం కాకుండా తోటలో ఎత్తుకుంది. ఒక ఆయన కనపడ్డాడు. ఆ తోట వాళ్ళు ఏమంటే ఏమా ఏం ఎదుగుతున్నావు ఎంత జగత్తులో అంటే, అయ్యా ఆ ప్రభుత్వ దేహం కనపడలేదు, ఏమో తీసుకుంటాడు. వాళ్ళు చూస్తే నాకు చెప్పుకుని తెలుసుకుంటాను. చూసింది కదా. తర్వాత ఆయన పిలిచాడు, మరి అని పిలిచాడు. ఆ అర్థం చేసుకుంది. అయ్యా బోధపడడానికి కారణం చెప్పండి, వద్దా మా నాకు పడుతుంది. నువ్వేం చేయాలంటే నువ్వేం చూసావో దాన్ని నువ్వేం చూసావో దాన్ని వెళ్ళి శిష్యులకి చెప్పు అన్నాడు. ఈయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మా శిష్యులందరూ కనపడ్డాడు. కనపడినప్పుడు ఆయన మాట చెప్పాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో ఏమన్నా మాకు చదవాలి. మీ తీరకు వచ్చినప్పుడు మీరు శక్తి నందుతారు కనుక యెరూషలేములో యూదయ సమరయ దేశంలో భూదిగంతముల వరకు నాకు ఏం చూసారు? వీళ్ళు యేసుక్రీస్తు సజీవంగా లేచి వారి కళ్ళ ముందు కనపడడం. ఏం చెప్తున్నాడు ఆయన? మీరు చూశారు కదా, దీన్ని మీరు ఎక్కడ? యెరూషలేములో యూదయ సమరయ, అంతేకాకుండా ఆ దేశములకు దిగంతముల వరకు నాకు మీరు ఎవరికి సాక్షులు? మీరు నాకు సాక్షులు. నాకు సాక్షులు. ఎప్పుడో సాక్ష్యాలు గురించి చెప్తారు. ఎందుకంటే మనం కూడా సాక్ష్యాలు చెప్తాం కదా. ఈ సాక్ష్యాలకి ఆ సాక్ష్యాలకి చాలా చాలా నాకు సాక్షులై అయితే యేసును కనుగొన్న వాడు ఏం చేశారంటే, కనుగొన్న వారు ఆయనకు సాక్షులుగా ఉన్నారు. ఇక మనం చూస్తే ఆంధ్రేయ ఆయనకు సాక్షిగా ఉండడమే కాదు, ఆయన దగ్గరికి ఏం చేస్తున్నాడు? ఆయన దగ్గరికి జనులను తోడుకొని ఏం చెప్పి, నేను మెస్సియాను కనుగొన్నాను, నేను మెస్సియాను కనుగొన్నాను. సమరయ స్త్రీ ఉంది బైబిల్లో. ఆమె యేసుక్రీస్తు మాట్లాడాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కనబడుతుంది. మాట్లాడినప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ కొండను అక్కడ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళిపోయి, నేనేం చేశాను అవన్నీ నాకు చెప్పిన వాడు ఎక్కడ ఉన్నాడు, రండి చూడండి, ఈయన మెస్సియా ఆడా అంటే ఈమెం చేసింది? ముందు ఆయన ఏంటో తెలుసుకుంది, చూసింది. తర్వాత అర్థం ఏం చేస్తుంది? వెళ్ళి ఈయన మెస్సియా కాడా అని చూసింది. దానివల్ల ఆ గ్రామంలో అనేకులు చేస్తున్నట్టు విశ్వాసము. ఎంత గొప్ప సాక్ష్యం చెప్పిందన్న, ఎంత గొప్ప సాక్ష్యం. పెద్ద మాటలు ఏమి నివాసం అంటారు. ఆమె గొప్ప సాక్ష్యం ఏంటంటే, అది నేనేం చేశాను అది ఆయన చెప్పాడు అంతే. అది పెద్ద సాక్ష్యం ఏం కాదు. కానీ ఆ మాట అక్కడ పెద్ద విషయం. అది విన్నవారు వెంటనే యేసుక్రీస్తుని అంగీకరించారు. ఇప్పుడు ఆంధ్రియ యేసుక్రీస్తుని మెస్సియాగా కనుగొన్నాడు. కనుగొన్నవాడు ఓరకుండగా ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతరులకి చెబుతున్నాడు, ఇతరులు దేవుని దగ్గరికి నడిపిస్తున్నాడు. కాబట్టి ఆంధ్రేయకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఆయన యేసు యొక్క ప్రజలను నడిపించే అలవాటు ఉన్నాయి. నేను చెప్పే కదా, పెద్ద విషయాలు ఏముండవు వీరి గురించి బైబిల్లో. ఎక్కడ ఏం కనపడవు, చిన్నవి, చాలా చిన్నవి. అందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ రోజున
యేసుక్రీస్తు దగ్గరికి ఆయన నడిపిస్తున్న వ్యక్తి పేరు ఏంటంటే పేతురు. ఈ పేతురును యేసుక్రీస్తుకి పరిచయం చేశాడు, యేసుక్రీస్తుకి ఆయన చూపించాడు. ఆయన నుండి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతున్నాడు పేతురు. మంచి పేరు సంపాదించుకున్నాడు. నువ్వు రాయిలా ఉంటావు అనే పేరు సంపాదించుకున్నాడు. మీకు చెప్పనా, యేసుక్రీస్తు పేతురుకు మాట ఇచ్చాడు. ఏం మాట ఇచ్చాడంటే, ఇగో ఈ బండ మీద నా సంఘమును నేను, బండ అంటే ఈయన అనుకునేది, ఈ పేరు అదే అని ఈయన మాత్రం కాదు, మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును. కాబట్టి సంఘాన్ని మొట్టమొదట ప్రారంభం చేసిన వాడు, మొట్టమొదట ప్రసంగం చేసిన వాడు, సంఘంలో మొట్టమొదట ప్రసంగం చేసిన వాడు ఎవరంటే పేతురు. పేతురు ప్రసంగం చేస్తే, మొట్టమొదటి ప్రసంగం చేస్తే రక్షింపబడిన వారి సంఖ్య 3,000 మంది. ఈ 3,000 మందే కాక అన్ని జనుల్లోకి వెళ్ళి ప్రకటించినప్పుడు కానివ్వండి, మరి అనేక సందర్భాల్లో పేతురు ఆయన స్వస్థతలు చేసే విషయంలో కానివ్వండి, చనిపోయిన వారిని లేపే విషయంలో కానివ్వండి, అనేక విషయాల్లో ఆయన అభివృద్ధి చెందాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు, గొప్పవాడు అయ్యాడు. అంటే దానికి కారకుడు ఎవరంటే ఎవరు చెప్పండి? ఎవరు? పేతురా? ఆంద్రేయ యేసును పరిచయం చేయకుంటే పేతురు బ్రతుకులో ఏముండేదో తెలుసా? అదే వల, అదే పడవ, అదే సముద్రం, అదే చేపలు, అదే పేతురు అంత గొప్పవాడయ్యాడంటే దానికి కారకుడు ఆంద్రేయ. ఆయన లక్షల మందిని వాక్యోపదేశం చేసి రక్షించి ఉండకపోవచ్చు, కానీ ఆ పేతురు ఒకరిని రక్షించారు చూసారా, ఆ అకౌంట్ మొత్తం ఇబ్బందే. ఈరోజు ఆంధ్రయ నడిపించబట్టే పేతురు ఆ స్థితిలో ఉన్నాడు, ఆ స్థానంలో ఉన్నాడు. ప్రియమైన దేవుని పెట్టారా, ఆంధ్రయ యొక్క విషయాన్ని మనం ఆలోచించినప్పుడు చిన్న చిన్న పరిచర్యలు చేశాడు. అదేంటంటే ఒక్కొక్క వ్యక్తిని యేసు దగ్గరికి పెట్టాడు. మీకు 5 రొట్టెలు 2 చేపల సందర్భం మీరు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చేపల విషయంలో కూడా వాళ్ళు చాలా రోజుల నుండి యేసుక్రీస్తు వాక్యం పెడుతుంటే ఆయన ఏం చెప్పాడంటే, మీ దగ్గర ఉంటే భోజనం పెట్టమన్నాడు. 6వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చదివితే, ఆంధ్రయ గురించి చెప్పబడుతుందా? చాలండి. ఈ సందర్భంలో మనకి ఎవరి పేరు కనపడుతుంది? ఆంధ్రయ పేరు. యేసు ప్రభు ఒక మాట అడిగాడు, మీ దగ్గర ఏమైనా ఉందా అంటే శిష్యులు మా దగ్గర ఏం లేదా. పోనీ కూర్చున్న వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా అంటే ఎవరికి వాళ్ళు గమ్ముగా ఉన్నారు. కానీ ఆంధ్రయ ఏం చేశాడు తెలుసా? అంతమంది జనంలో వెళ్ళిపోయి ఎవరి దగ్గర ఏమైనా ఉందా, ఎవరి దగ్గర ఏమైనా ఉందా, ఎవరి దగ్గర ఏమైనా ఉందా, ఎవరి దగ్గర అడుగుతా వెళ్తే ఓ చిన్న పిల్లడు కనపడ్డాడు. ఆ పిల్లడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. 5 తీసుకున్నాడు. 5 రొట్టెలు ఉంటే 2 చేపలు ఉండి సరిపోదు కదా. కానీ ఆ పిల్లోడిని తీసుకొని వచ్చింది ఎవరు? ఆ పిల్లోడిని కనిపెట్టింది ఎవరు? కనుగొంది ఎవరు? ఆంధ్రయ. ఆ రోజు ఆంధ్రయ ఆ 2 చేపలు 5 రొట్టెలు కనిపెట్టకపోయి ఉంటే ఆ పిల్లోడు లేచేవాడు కాదు, అది ఇచ్చేవాడు కాదు, అక్కడ అద్భుతం జరిగేది కాదు. 5,000 మంది ఆ అద్భుతాన్ని చూసి ఉండేవారు కాదు. ఆంధ్రయ వెళ్ళడం వల్ల 5,000 మంది ఏం చేశారంటే కళ్ళ ముందు జరుగుతుంది ఆ 2 చేపలే, ఆ 5 రొట్టెలే 5,000 మంది తినేవిగా పెరుగుతూ ఉంటే గొప్ప ఆశ్చర్యకారాన్ని చూశారు. దానికి కారకుడు ఎవరు చెప్పండి? ఆయన పెద్ద పనులు చేయలేదు, కానీ చిన్న వాటిలోనే గొప్ప విషయాలు కనుక్కున్నాడు. ఒక్క పేతురుని నడిపిస్తే పేతురు ఎన్నో ఆత్మలకు మార్గమయ్యాడు. ఒక చిన్న పిల్లవాడిని దగ్గర ఉన్న వాటిని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వస్తే దాని ద్వారా 5,000 మంది దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకున్నాడు.
అంతేకాకుండా యోహాను సువార్త 12వ అధ్యాయంలో గ్రీసు దేశస్తులు కూడా, గ్రీసు దేశం వారిని కూడా ఆయన యేసుక్రీస్తు దగ్గరికి నడిపించినటువంటి అనుభవం 12వ అధ్యాయం 28 మనకు తెలిస్తే, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, వీళ్ళు ఎక్కడ వాళ్ళు పేతురు ఆంధ్రయ్య ఎక్కడ వాళ్ళు, అదే ఫిలిప్పు, అంటే ఫిలిప్పు, పేతురు, ఆంధ్రయ్య ఒకే ఊరికి సంబంధించిన వాళ్ళు, ఒకే వృత్తి చేసేవారు, కానీ వేరే కుటుంబాలు, కానీ పని ఒకటి. ఇప్పుడు కొందరు ఏం చేశారు, ఆ పండుగకు వచ్చారు. ఎవరు గ్రీసు దేశం వాళ్ళు పండుగకు వచ్చారు. ఏం చెప్తున్నారు, వచ్చి అయ్యా మేము యేసును చూడబోతున్నామని అప్పుడు ఆ ఫిలిప్పు వచ్చి ఆంధ్రయ్యతో చెప్పిన, ఆంధ్రయ్య ఫిలిప్పు వచ్చి యేసు ఈయనేం చేస్తున్నారంటే అసిస్టెంట్ లాగా పనిచేస్తారు. అసిస్టెంట్ యేసు క్రీస్తుకి అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఎవరన్నా యేసుని చూడాలని వస్తే వాళ్ళని యేసు దగ్గరికి తీసుకున్నప్పుడు యేసు దగ్గరికి ఇదే పని ఒక్కొక్కరిని దేవుని దగ్గరికి నడిపించే పనిలో చాలా మందిని ఆయన ఎప్పుడు చూడలేదు, కానీ ఒక్కొక్కరిని చూశాడు. ఒక్కొక్కరిని అంటే ఇతనికి ఉన్నటువంటి పేరు బయట కానీ వాక్యాల్లో మనం చూసేటప్పుడు ఇతనికి మంచి పేరు పెట్టాలన్నప్పుడు ఇప్పుడు నేను పెడతాను పేరు ఏంటంటే, ఇతను పర్సనల్ ఎవాంజలిస్ట్, వ్యక్తిగత సువార్థికుడు. ఒక్కొక్క వ్యక్తి దగ్గర కూర్చొని మాట్లాడతాడు, ఒక్కొక్క వ్యక్తి దగ్గర కూర్చొని మాట్లాడతాడు. ఆ ఒక్క వ్యక్తిని మార్చడంలో కూడా ఇతను ఎలా మారుస్తాడంటే, ఏమండి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయిపోతారు, చాలా గొప్ప వాళ్ళు అయిపోతారు. అలా చేసేటువంటి పని కలిగి ఉన్నాడు ఆంధ్రయ్య. ఇంకా మనం చూస్తే ఆంధ్రయ్య గురించి, ఆంధ్రయ్యకు ఏ ప్రశ్న వచ్చినా ముందు ఏం చేస్తాడు తెలుసా, యేసుక్రీస్తుని అడుగుతాడు. దాంట్లో ఆయనకు వచ్చిన గొప్ప సందేహం ఏంటంటే, అసలు ఈ రాకడికి ఏం జరుగుతుందో, ఈ రాకడికి సంబంధించినటువంటి విషయాలు వివరాలు యేసుని అడిగి తెలుసుకున్నాడు. చూడండి మార్క్స్ వార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయం 3వ వచనం నుంచి చూడండి. 3వ వచనం, పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయను వారు ఆయన చూసి, ఇవి ఎప్పుడు జరుగును, ఇవన్నీ నెరవేరబోవు కాలము ఏ గుర్తు కలుగును, అది మాతో చెప్పమని ఆయనను ఏకాంతముగా అడిగింది. దేని గురించి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు రాక వస్తుందని చెప్తున్నావు, ఈ యుగాంతం ఉందని చెప్తున్నావు, అంత నాశనం అయిపోతా అంటున్నావు, ఇన్ని ప్రసంగాలు చెప్తున్నావు కదా, ఎప్పుడు జరుగుతుంది ప్రభు? ఎవరెవరి పేరు నుండి అక్కడ ఆంధ్రయ్య పేరు కనపడిందా మీకు? ఆంధ్రయ్య యేసు ప్రభుని దేని గురించి అడుగుతున్నాడు, అయ్యా నీ రాకడ ఎప్పుడు, అది ఎలాగూ. కాబట్టి రాకడ గురించి ముందుగానే తెలుసుకున్నాడు, ఆ సూచనలు ముందుగానే తెలుసుకున్నాడు. ఏమేమి జరుగుతుంది అన్నీ చెప్పాడు. యేసుక్రీస్తు ఎలా జరగబోతుందో అవన్నీ కూడా మనకు చెప్పాడు. కాబట్టి రాకడను గురించి స్పష్టంగా తెలుసుకున్న వాడు అంటే రాకడ గురించి బాగా తెలుసుకున్నాడు. ఇక దేవుని వాక్యంలో మనం చూస్తే, పరలోక రాజ్యంలో 12 గోత్రాలు ఉన్నాయి, 12 సింహాసనాలు ఉన్నాయి పరలోక రాజ్యంలో. ఆ పరలోక రాజ్యంలో సీటు ఎవరు సంపాదించుకున్నారని చెప్పొచ్చు అంటే, ఆంధ్రయ్య సంపాదించుకున్నాడు. ఎందుకు సంపాదించుకున్నాడు, ఏ కారణంగా సంపాదించుకున్నాడు, ఏమండి ఏం చేసి సంపాదించుకున్నాడు? పరలోకంలో సింహాసనాన్ని ఏం చేసి సంపాదించుకున్నాడు? ఏం లేదండి, చిన్నగా ఒక్కొక్కరిని కలిసి వారికి వాక్యం చెప్పి దేవుని దగ్గర, ఒక్కొక్కరికి వాక్యం చెప్పి దేవుని దగ్గర. ఈయన తిరిగిన ప్రాంతాలను చూస్తే, ఆ ప్రాంతాలలో ఉన్న వ్యక్తుల యొక్క చరిత్రను చదివితే అఘోరమైన వ్యక్తులు కలిసాడు.
అనేక సార్లు చరిత్ర చెప్తున్నాను, చరిత్ర చదివిందని చెప్తున్నాను. అనేక సార్లు రాళ్లకు కొట్టబడిన వ్యక్తులు, చాలా సార్లు రాళ్ళు దెబ్బలు, శరీరం అంతా గాయం. ఈ ఊరి నుండి ఆ ఊరికి, ఆ ఊరి నుండి ఆ ఊరికి, ఆ ఊరి నుండి ఆ ఊరికి, ఒక్కొక్క ఊరు ఆయన తిరుగుతూ అనేక హింసలు పడ్డాడు, అనేక ఆకలి దప్పులు, ప్రాణాపాయ స్థితులు అనేకమైన చూశాడు. ఎన్ని ప్రాంతాలు తిరిగినా అతను పెద్ద మీటింగ్స్, పెద్ద అని ఎక్కువ మందిని రక్షించినట్టు ఎక్కడ కనపడదు. కానీ ఏ ప్రాంతంలోనైనా వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తిని స్వార్థ చెప్పి నడిపించే అలవాటు ఉన్నాయి. ఆయన రోమా నగరంలో రోమా పట్టణానికి చేరుకున్నప్పుడు హెసిటస్ అనేటువంటి రోమా గవర్నర్ ఒక అతను ఉన్నాడు. అంటే అన్ని స్వార్థ ప్రయాణాలు చేసుకుంటా ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో ఈ గవర్నర్ భార్యకు దేవుని యొక్క స్వార్థ చెప్పాడు. ఆ ఒక్కదానికి చెప్పాడు. ఆ మారు మనసు మనగానే ఈ గవర్నర్ ఏం చేశాడు తెలుసా? అతన్ని పిలిపించాడు. ఎందుకంటే ఈ మార్పు గుర్తించాడు. అతన్ని పిలిపించాడు. ఆంధ్రేయాన్ని పిలిపించి సభలో చెప్పాడు, నువ్వు స్వార్థ ఆపుతావా, చంపమంటావా అని. ఆ నిండు సభలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను దేవుని కోసం అవసరం అయితే ఆయన ముందు వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు ఆపేస్తానంటే నేను పిలుస్తాను, నువ్వు ఇంకా ప్రకటిస్తానంటావా నీకు శిక్ష తప్పదన్నా, లేదంటే నేను ప్రకటించాలి. అప్పుడు ఆ రాజు వెంటనే ఆజ్ఞ జారీ చేశాడు, తీసుకొని వెళ్ళి సిలువ చంపేయడానికి. ఆంధ్రియాన్ని తీసుకొని వెళ్ళి ఇంటి ఆకారంలో ఉన్నటువంటి సిలువను తయారు చేసి ఆ సిలువకు కాళ్ళు చేతులు తాళ్లతో గట్టిగా కట్టి పెట్టారు. అంతకుముందు కొట్టారు చాలా బాగా. ఆ సిలువ ఇంటి ఆకారంలో కాళ్ళు కట్టి అలా ఉంచారు. అప్పుడు ఆంధ్రేయ 2 రోజులు ఆ సిలువలో అలాగే బ్రతికున్నాడు. బ్రతికున్న ఆంధ్రేయ యేసుక్రీస్తు గురించి స్వార్థ ప్రకటిస్తుందే ఉంది. అంటే ఎవరైతే చూడడానికి చాలా మంది వస్తారు కదండి, చచ్చిపడిపోయింది చూడడానికి సరదా, అది వాళ్ళకి రోమన్స్ కి ప్రాణాలు తీయడం అనేది ఒక ఆట. వాళ్ళకి ఎలా చేస్తారంటే క్రూరంగా చేస్తారు, దాన్ని ఎంజాయ్ చేస్తారు. మంచి స్టేడియం ఉంటుంది, ఆ స్టేడియం సింహాలను పెడతారు. ఎవరైనా తప్పు చేస్తే తీసుకెళ్ళి ఆ స్టేడియంలో పడేసి సింహాలను వదులుతారు. సింహాలు ఏం చేస్తాయి, ఆకలితో వేటాడుతూ ఉంటాయి. వాడేం చేస్తాడు, ప్రాణభయంతో ప్రాణాన్ని కాపాడు పరిగెత్తుతూ ఉంటాడు. దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు స్టేడియంలో చూస్తారు. అలాగే చాలా మంది ఆంధ్రేయ యొక్క మరణాన్ని చూడడానికి వచ్చారు. ఈ 2 రోజులు ఎవరైతే అక్కడికి వస్తున్నారో వాళ్ళందరికీ యేసు ప్రభు గురించి చెబుతానే ఉండే అతను చనిపోయాడు. యేసుక్రీస్తు గురించి స్వార్థ ప్రకటించి చనిపోయాడు. తన జీవితంలో, తన సాక్షి జీవితంలో ఎక్కడ మచ్చ కనబడింది. ఒక గొప్ప విశ్వాస వీరుడు అని మనం చెప్పుకోవచ్చు. ఆంధ్రేయ తన ప్రాణం పోతున్నప్పుడు కూడా స్వార్థ ఆపని ఏమండి దేవుడి సాక్షి. ఇక చనిపోయిన తర్వాత ఏం చేశారంటే, ఆంధ్రేయ చనిపోయిన తర్వాత అతని శిష్యుడు ఒకడు ఆయన సమాధి చేశాడు. సమాధి అయిపోయిన తర్వాత ఏం చేశారంటే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, స్కాట్లాండ్ దేశంలో ఏమండి ఆంధ్రేయాలు తమ తండ్రిగా పిలుచుకుంటారంట. స్కాట్లాండ్ దేశంలో సముద్ర తీరం ఉంది. ఆ సముద్ర తీరానికి ఆంధ్రేయ పేరు పెట్టుకున్నారు. ఇంగ్లాండ్ దేశం జాతీయ పతాకం చూసారా మీరు? ఇంగ్లాండ్ దేశపు జాతీయ పతాకం. ఆ జాతీయ పతాకంలో ఒక పిక్చర్ వేసి ఉంటుంది. ఏం పిక్చర్ అది?
ఇంటూ ఆకారం చూసారా? ఆకారం ఎవరు అనుకుంటున్నారు? ఆంధ్రయ సిలువ చూసారా? మీరు ఎప్పుడన్నా ఇంగ్లాండ్ దేశం జెండా చూడలేదా? మన భారతదేశం జెండా చూసారా? ఇప్పుడు ఇంగ్లాండ్ దేశం జెండా చూడండి. ఆ జెండాలో ఉన్న ఆ ఇంటూ ఆకారం ఉందే, ఆ ఆకారం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఆంధ్రయ సిలువ గుర్తు ఒక దేశపు జంట గుర్తుగా, జాతీయ పతాకంగా నేటికి ఎగురుతూనే ఉంది. ఎగురుతూనే ఉంటుందని మిమ్మల్ని దేవుని పెట్టారా? నేను ఊహిస్తున్నాను. యేసుక్రీస్తు 12 మందికి వాగ్దానం చేశాడు. దానిలో ఒకడు పరలోకాన్ని బాగొట్టున్నాడు. దేనికి బాగొట్టున్నాడు? కేవలం డబ్బు కోసం బాగొట్టున్నాడు. కానీ ప్రాణాలను ఇచ్చేసి ఏం సంపాదించుకోవాలనుకున్నాడు ఆంధ్రే అంటే ఆ పరలోకపు వాగ్దానాన్ని పోగొట్టుకోవాలి, ప్రాణాలను కూడా బలిచేశాడు. పౌలు అపోస్తుల గురించి చెప్తూ మంచి మాట చెప్పాడండి. నాకు చాలా ఇష్టం. అపోస్తుల గురించి పౌలు ఏం చెప్పాడు? ఆ మాట చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో ఏముందో తెలుసా? నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే ఏ లేశ మాత్రమును తక్కువ కాదని తలంచుకుంటున్నాను. అపోస్తులైన పౌలు 12 మంది శిష్యుల గురించి ఏం చెప్తున్నారంటే మీరు మిక్కిలి ఎవరు గురించి చెప్తున్నాడు? పౌలు. అపోస్తులు యేసుక్రీస్తు శిష్యులైనటువంటి అపోస్తులు 12 మంది గురించి. అంటే ఆ డిసిషన్ ఎక్కడైతే కదా కొట్టేసాం, అక్కడ ఎక్కడ పెట్టాం? ఎవరు పెట్టాం? మనం మధ్యాహ్నం పెట్టాం. కాబట్టి 12 మందిలో ఇప్పుడు ఆంధ్రయ ఏమయ్యాడు తెలుసా? శ్రేష్ఠుడు. చెప్పండి, ఏమయ్యాడు? ఆంధ్రయ శ్రేష్ఠుడుగా బతికాడు. ప్రకటన గ్రంథంలో ఇంకో మాట ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 14 వస్తుంది చూడండి. 12 పునాదులు కలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క గొర్రె పిల్ల యొక్క 12 అంటే 12 అపోస్తుల పేర్లు కనబడుతున్నవి. ఎక్కడ కనబడుతున్నవి? ఇందాక వాగ్దానం. ఎప్పుడు వాగ్దానం? ప్రారంభంలో వాగ్దానం. ఇప్పుడు క్లైమాక్స్ ఏం కనబడుతుంది? పరలోకంలో 12 మంది పేర్లు కనబడుతున్నాయి. ఆ 12 మంది పేర్లు ఎవరు అంటే అపోస్తులవి. అపోస్తుల్లో ఒకడెవరంటే ఆంద్రేయ. అంటే ఆంద్రేయ పేరు ఎక్కడ కనబడుతుంది? పౌలు ఏం చెప్పాడు అపోస్తుల గురించి? ఆంద్రేయ గురించి చెప్పాడు అనుకున్నప్పుడు పౌలు ఆంద్రేయ గురించి ఏం చెప్పాడంటే అతడు మిక్కిలి ప్రియమైన దేవుని పెట్టారా? నేను ముగిస్తున్నాను. ఆంద్రేయ జీవితం మనకు మార్గం. స్టెఫన్ జీవితం నేను మీకు చెప్పాను. స్టెఫన్ ఏం పని చేసేవాడు చెప్పండి? స్టెఫన్ ఏం చేసేవాడు? లేదమ్మా మళ్ళీ అనుకోండి చెప్పండి. స్టెఫన్ ఏం చేసేవాడు? మీరు వార్త చెప్తే నేను చవడమే దాన్ని నేను కింద మీద పడి బాధపడి సంపాదించుకోవాలి. పోయిన వారమే కదా. వంట చేసేవాడు. ఏం చేసేవాడు ఆయన? సంఘంలో ఆయన పని ఏంటి? వంట చేసేవాడు. దేవుడు ఏం చేయించాడు ఆయనతో?
అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయించాడు. ఆయన ఎవరితో నన్ను మాట్లాడితే ఆయన ఎదురు మాట్లాడేవాడు నోరు మూసేయాలి. ఎందుకంటే అతనిలో ఉన్న ఆత్మను ఎప్పుడు ఎదిరించలేనంత గొప్ప ఆత్మ కలిగి ఉన్నాడు. చిన్న చిన్న పనులే మనం కూడా ఏం చెప్తామంటే, అమ్మ ప్రార్థన టైం అయిపోయింది చెప్తాము. మనం ఏదైనా చెబితే ఈ పనులకి అవే వచ్చేది, దీనికి అవే వచ్చేది అంటారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా మీకు? వాళ్ళు చేసిన పనులు మీరు చూడండి. బయలు వంట చేసేవాడు ఏమంటే మొట్టమొదట దేవుడి కోసం సాక్షి. ఈరోజు ఇంకో వ్యక్తి ఈయనేం చేసేవాడు చెప్పండి? ఈయనేం చేసేవాడు? చేపలు పట్టుకున్నాడు. ఈయనకి పెద్ద పోస్ట్ ఏమైనా ఇచ్చాడు దేవుడు? యేసుక్రీస్తు నమ్మిన పెద్ద పోస్ట్ ఉంది ఈయనకి. ఏంటి ఆయన పోస్టు? ఏంటి ఈ పోస్ట్? ఏంటి ఇప్పుడు చెప్పాను నేను. ఏం లేదు, యేసుక్రీస్తుకి అసిస్టెంట్. ఎవరైనా వస్తే ఆయన యేసుప్రభు దగ్గర తీసుకురా. ఈయనకు ఒక ఖాళీ దొరికితే ఎవరికన్నా సువార్త చెప్పి ఆయన తీసుకురా అంటే అసిస్టెంట్. చిన్న చిన్న జాబులు, కానీ వీడి చరిత్ర జెండాలో నిలుచుకుపోయిన వారు. కొన్ని దేశాల్లో తండ్రులుగా మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా గుర్తించబడిన వారు. వాళ్ళ జాతీయ జెండాల్లో వాళ్ళ బొమ్మలు, వాళ్ళ చిహ్నాలు ముద్రించుకొని ఎప్పుడు మర్చిపోకూడదన్న థాట్లో ఉన్నవాడు. ఇట్లా చిన్న పనులు చేసుకునేవాడు. నువ్వు నేను ఎందుకు చేయలేకపోతుంది? నేను కాస్త గొప్పవాళ్ళు అనుకుంటున్నాను. మీరు ఇప్పటివరకు అనుకున్నారు అని చాలా గొప్పవాళ్ళు అని. పుట్టిదే మీకంటే దరిద్రం బ్రతుకున్నాను. చేపలు పట్టుకునేవాడు అంటే అర్థం కాదు. యేసు ప్రభు శిష్యులు చాలా చేపలు పట్టుకునేవాడు. చేపలు పట్టుకోవడం ఎంత అఫీషియల్ ఉంటారు చెప్పండి. ఇప్పుడు చూడండి మీరు చూడండి, వాటర్ ఎక్కడికో వెళ్ళి చేపలు పట్టుకునేవాళ్ళు చూడండి. వాళ్ళ డ్రెస్ కానీ వాళ్ళ తీరి చూడండి ఎలా ఉంటాయి. అప్పటికి 2000 సంవత్సరాల ముందు మీరు ఊహిస్తుంటే వాళ్ళు ఎలా ఉంటుంటారు. కాబట్టి దేవుని పని చేయడానికి ఆకులు చెప్పకండి. సువార్త ప్రకటించడానికి 1000 మంది అవసరం లేదు, ఒక్కడు దాని. నేను అదే కోరుకుంటా. దేవుడిని వెంబడించాలనుకున్నాడు, దేవుడి దగ్గరికి వస్తాడు. దేవుడి దగ్గరికి వచ్చిన వాడు దేవుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ ఒక్కడు దాన్ని నేను చెప్పగా 7 సంవత్సరాలు ఒక సంఘంలో పనిచేసా. నేను వాక్యం చెప్పింది మాత్రం ఒకే ఒక్క స్త్రీకి. అని మీరు అర్థం చేసుకోండి. 7 సంవత్సరాలు ఆ ఒక్కదానికే నేను వాక్యం. దేవుని కోసం ఒక్కరిని రక్షిస్తాను. వాళ్ళు ఒకవేళ భవిష్యత్తులో చాలా మందిని రక్షిస్తారు. అది మన అకౌంట్లో పెడతారు. కాబట్టి ఆంధ్ర యొక్క జీవితం మనకు మాదిరికరం. అలాగే బ్రతకడానికి ప్రయత్నం చేయండి. పరలోక రాజ్యాన్ని సంపాదించండి. ఇంకంటే మాటలు బట్టి పొందన్నారు. విన్న మాటలు బట్టి, ఆంధ్ర జీవితాన్ని బట్టి, అతను కలిగి ఉన్న లక్షణాలను బట్టి అన్నీ మేము స్వతంత్రించుకొని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా నేను ఉంటాను. నీకు ఆత్మల కొరకు ప్రభావ సమస్తమును విడిచిపెట్టే గొప్ప లక్షణాలు మీరు అన్ని కలిగి ఉండాలి. ప్రోత్సహించి ఆ రీతిలో మమ్మల్ని నడిపించి మీరు సహాయం చేయండి. ఎంతమంది వాక్యం ప్రతి రోజు ప్రోత్సహించడానికి యేసు క్రీస్తు నామమున నడిపించి ప్రార్థిస్తున్నాను. చివర్లో నాన్న